Welcome back to my channel. This is the basics of learning HTML in 10 days. ఈరోజు వీడియోలో మనం HTML లో ఫార్మ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. HTML లో ఫార్మ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, అది అలాగే ఇన్పుట్ టైప్ అంటే ఏంటి, లేబుల్ అంటే ఏంటి, లేబుల్ ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, ప్లేస్ హోల్డర్ ఎందుకు యూజ్ చేస్తామో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. HTML లో ఫార్మ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ డేటాని ఇన్పుట్గా తీసుకొని అది సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ పంపిస్తాం అనమాట, అంటే బ్యాక్ ఎండ్కి పంపిస్తాం. అందుకు HTML లో ఫార్మ్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో మెనీ అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి అప్లికేషన్లో కూడా మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్కి సైన్ అప్ పేజ్, సైన్ ఇన్ పేజ్ అని ఉంటుంది. అంటే సైన్ అప్ పేజ్లో మనం మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే పాస్వర్డ్ సెట్ చేసుకుని ఇవన్నీ మన డేటాను అంతా ఇచ్చి సైన్ అప్ అయితే అవుతాం. తర్వాత మనం లాగిన్ క్రెడెన్షియల్స్తో మనం ఆ వెబ్సైట్కి లాగిన్ అయితే అవ్వాలి. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, మన డేటాని అంతా ఇన్పుట్గా వెబ్ అప్లికేషన్కి ఇస్తున్నాం అనమాట. ఆ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ పంపించి మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే ఆ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవుతాం. ఇవన్నీ కూడా ఫామ్స్ యూస్ చేస్తేనే చేస్తాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా, అండ్ అప్లికేషన్స్ ఫామ్స్ కూడా ఈ ఫామ్స్ యూస్ చేసుకుని HTML అవి అయితే బిల్డ్ అయితే అవుతాయి అనమాట. ఈరోజు మనం ఫామ్స్ అనే టాపిక్కి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనకు HTML ఫామ్స్లో మనం ఇన్పుట్ ఇవ్వడానికి ఇన్పుట్ అనే ట్యాగ్ ఉంటుంది అనమాట. ఇన్పుట్లో టైప్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం ఏ డేటా అయితే ఇస్తున్నామో ఆ డేటాని యాక్సెప్ట్ చేసుకోవడానికి ఈ టైప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఇస్తాను. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తే బ్రౌజర్లోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఫీల్డ్ అనేది వచ్చింది, టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ అనేది ఎంటర్ అవుతుంది, నెంబర్ అండ్ టెక్స్ట్ అనేది ప్రతిదీ కూడా ఎంటర్ అవుతుంది ఇన్పుట్గా తీసుకుంటుంది. అలాగే ఇన్పుట్ టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని ఇచ్చింది. సో అవుట్పుట్ చేద్దాం. దీనిలో టెక్స్ట్ అలౌ చేయదు అనమాట. టెక్స్ట్ పై క్లిక్ చేస్తే టెక్స్ట్ అలౌ చేయదు, ఓన్లీ నెంబర్ అనేది మాత్రమే అలౌ అవుతుంది. ఇలాగా డిఫరెంట్ డేటాని ఇన్పుట్ ద్వారా తీసుకోవడానికి ఇన్పుట్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. దానిలో టైప్ అనే అట్రిబ్యూట్ని ఉపయోగించి అది ఏ డేటానో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఇన్పుట్ టైప్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ టైప్కి హెడ్డింగ్ అనేది ఏం లేదనమాట. సో చూస్తే ఎంటీ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఉంది. అది యూజర్కి అర్థం కాదనమాట. అది మనం ఏ డేటా ఇన్పుట్ చేయాలి, దాంట్లో ఏ డేటా మనం ఇవ్వాలనేది. అందుకోసం లేబుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం అనమాట. లేబుల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి అది ఏ డేటానో చెప్తాం, అది ఏ ఫీల్డ్ అనేది ఇక్కడ హెడ్డింగ్ రూపంలో మనం ఇచ్చుకోవచ్చు. సరే, అది కూడా చూద్దాం. లేబుల్, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇస్తాం. నేమ్ అనేది టెక్స్ట్లో ఉంటుంది. సరే, అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట యూజర్ నేమ్. దాని పక్కన టెక్స్ట్ ఫీల్డ్, మనం అక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ రూపంలో మనకి యూజర్ నేమ్ అనేది ఫీల్డ్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏం అవ్వట్లేదు అనమాట. అది ఓపెన్ అవ్వట్లేదు, ఇన్పుట్ అయిపోయినది ఓపెన్ అవ్వట్లేదు. మనం యూజర్ నేమ్ మీద ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే మాత్రమే అది ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఇన్పుట్ ఇవ్వడానికి. యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే అవ్వట్లా. ఆ రెండింటి మధ్య కనెక్షన్ రిలేషన్ బిల్డ్ చేయడానికి మనం లేబుల్లో ఫర్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. ఫర్, ఆ లేబుల్లో ఫర్ అనే యాట్రిబ్యూట్లో ఏదైతే వాల్యూ ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ యూ నేమ్ అని ఇచ్చా, మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్లో ఐడి అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. ఐడి అనే యాట్రిబ్యూట్లో కూడా సేమ్ నేమ్, లేబుల్లో ఏదైతే ఫర్లో మనం యాట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ సేమ్ ఐడిలో కూడా ఇవ్వాలన్నమాట. యూనేమ్ ఇచ్చాను, లేబుల్లో ఫర్ యాట్రిబ్యూట్లో ఇచ్చిన వాల్యూ, అలాగే ఇన్పుట్ ట్యాగ్లో ఐడి యాట్రిబ్యూట్లో ఇచ్చిన వాల్యూ సేమ్ అయితే ఆ రెండింటి మధ్య రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఒకసారి మనం చూద్దాం. ఇందాక మనం యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ మీద క్లిక్ చేయగానే ఇన్పుట్ ఫీల్డ్ అనేది కూడా ఓపెన్ అయింది.
సో అందుకు లేబుల్లో ఫర్ అనే యాట్రిబ్యూట్ అంటే ఇన్పుట్లో ఐడి అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం ఆ రెండింటి మధ్య రిలేషన్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట. సో మనం కొన్ని ఫీల్డ్స్ అయితే ఇచ్చి చూద్దాం. అండ్ లేబుల్, నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఇస్తున్నాను. యూజర్ ఈమెయిల్ అంటే ఫర్ అదే మనం ఐడిలో ఇన్పుట్ ట్యాగ్లో ఐడి అనే అట్రిబ్యూట్లో ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ అనే హెడ్డింగ్ ఇస్తాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చు. అంటే ఈమెయిల్ అనే దానికి మనకి @ఈమెయిల్ అని ఉంటుంది కదా, @ఈమెయిల్ అనేది మనం ఈమెయిల్లో ఇవ్వకపోతే టెక్స్ట్ రూపంలో ఇస్తే అది తీసుకోదన్నమాట ఇన్పుట్. ఆ రెండింటికి రిలేషన్ బిల్డ్ చేయడానికి ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఈమెయిల్. సార్ మనం ఇన్పుట్ చేద్దాం. ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చాయి అనమాట. అన్ని బ్రేక్ ట్యాగ్తో లైన్ బై లైన్ తెచ్చుకుంది. ఓకే, లైన్ బై లైన్ వచ్చింది అనమాట. నెక్స్ట్ పాస్వర్డ్. టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని వచ్చు అనమాట. పాస్వర్డ్ ఇస్తే ఏమవుతుందో మనం చూద్దాం సార్. ఆ రెండింటికి రిలేషన్ బిల్డ్ చేయడానికి ఐడి ఈజ్ ఈక్వల్ టు పాస్. చూడండి, పాస్వర్డ్ అని ఇస్తే పాస్వర్డ్ అనేది హైడ్ అవుతుంది అనమాట. డాట్స్ రూపంలో వస్తుంది, మన టెక్స్ట్ కనిపించలేదు. ఓకే, అది ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్ అని ఇస్తే అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం టైప్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని. అంటే లేబుల్లో జెండర్ అని ఇద్దాం. మేల్ అని ఇచ్చారు. సరే అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద క్లిక్ చేయడానికి రేడియో బటన్స్ అయితే యూజ్ చేస్తాం. ఇది కూడా బ్యాక్ ఎండ్కి డేటాని అయితే పంపిస్తుంది. అండ్ మనం ఫీమేల్ కూడా యాడ్ చేయొచ్చు. టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో ఫీమేల్. అవుట్పుట్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ రెండింటి మీద క్లిక్ అవుతుంది. ఓకే, రెండు ఆప్షన్స్ కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. వాటిని ఒకటే సెలెక్ట్ అవడానికి ఎలా ఏం యూజ్ చేయాలనేది చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే మేల్ ఫీమేల్ రెండు అనేవి కూడా సెలెక్ట్ అవుతున్నాయి. వాటిని ఎలా స్టాప్ చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ టైప్లో నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. ఈ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బ్యాక్ ఎండ్కి జేడీబీసీలో కనెక్ట్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఇన్పుట్లో నేమ్ అంటే మనం ఏమి ఇస్తున్నాం దీనికి, ఇదేంటి జెండర్. జెండర్ని మనం సర్వర్ సైడ్ ప్రాసెస్ పంపిస్తున్నాం కాబట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని ఇచ్చుకుంది. ఇదే నేమ్స్ మనం అక్కడ కూడా యూజ్ చేయాలన్నమాట, లేకపోతే చాలా ఎర్రర్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు. నేమ్, ఐడి, వాల్యూ అనేది చాలా క్లియర్గా ఇచ్చుకోవాలి. ఈ 3 అట్రిబ్యూట్స్ ఈ ఫామ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట, సర్వర్ సైడ్కి డేటా పంపించడానికి. దీంట్లో కూడా ఇది కూడా జనరల్ కాబట్టి జనరల్ ఇచ్చుకుంది. ఇప్పుడు వాల్యూ, ఆ జనరల్ వాల్యూ ఏంటి, మెయిల్. అంటే డేటా సర్వర్ సైడ్ పంపించడానికి ఈ దాని మీద క్లిక్ చేస్తే ఈ వాల్యూలో ఉన్న మెయిల్ అనేది మనకు సర్వర్ సైడ్ ప్రాసెసింగ్కి ఆ డేటా అనేది అవుతుంది అనమాట. వాల్యూ ఈక్వల్ టు ఈమెయిల్. దీని అవుట్పుట్ చూద్దాం. మెయిల్ మీద క్లిక్ చేసా, మెయిల్ మీద క్లిక్ చేస్తే మెయిల్ మీద ఉన్న రేడియో బటన్ క్లిక్ అయింది, క్లిక్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఈ రెండింటిని యూజ్ చేస్తాం. అంటే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చెక్ బాక్స్ అనే ఇన్పుట్ టైప్ గురించి చూద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం
ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయమని చాలాసార్లు మనం చూసుంటాం అప్లికేషన్స్లో. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని, లేకపోతే ఐఎమ్ యాక్సెప్టబుల్ ఫర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ యువర్ వెబ్సైట్ అని చాలా ఉంటాయి అన్నమాట. వాటిని డిక్లేర్ చేసుకోవడానికి చెక్ బాక్సెస్ని యూజ్ చేస్తాం. ఈ చెక్ బాక్స్ని యూజ్ చేసుకుని ఇలా అయితే యూజ్ చేస్తామంట. ఈ డేటా అంతా సర్వర్ సైడ్ పంపించడానికి ఇంకో ట్యాగ్ ఉంటుంది అనమాట. ఇన్పుట్ ట్యాగే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, వాల్యూ ఈక్వల్ టు రిజిస్టర్. నేను ఆ డేటా ఎంత ఇచ్చి రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. దీని అవుట్పుట్ ఓకే, బటన్ లాగా అయితే వచ్చింది అనమాట, కానీ ఇది బటన్ కాదనమాట. ఇన్పుట్ టైప్లో సబ్మిట్, ఇన్పుట్ ట్యాగ్లో సబ్మిట్ అనే యాట్రిబ్యూట్, సబ్మిట్ అనే వాల్యూ ద్వారా బటన్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్కి సర్వర్ సైడ్ పంపించడానికి. లే ఫామ్ అనే యాట్రిబ్యూట్లో ఇదంతా కూడా మనం ఫామ్ అనే యాట్రిబ్యూట్లో పెడతాం అన్నమాట. ఫామ్ ఈ ఫామ్ అనే యాట్రిబ్యూట్లో యాక్షన్ అండ్ ట్యాబ్లో ఏమి ఇస్తామంటే, మనం ఈ యూజర్ సబ్మిట్ చేసిన తర్వాత ఏ పేజ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అదంతా వ్యాలిడేట్ కరెక్ట్గా అవి ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ అయితే ఆ పాత్ అయితే మనం అక్కడ ఇన్పుట్గా ఇవ్వాలన్నమాట వాల్యూలో. సార్ మనం దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తుంటే ఏం అవ్వట్లేదు. సార్ మనం డేటా ఇచ్చి క్లిక్ చేద్దాం. చూడండి, ఈమెయిల్లో మనం అంటే ఈమెయిల్ మనకి ఎలా ఉంటుంది, నార్మల్గా నేమ్ @gmail.com మనం ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఎర్రర్ లాగా అయితే చూపిస్తుంది అనమాట. @gmail.com. ఇప్పుడు రిజిస్టర్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ గురించి చూద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. ఈ అవుట్పుట్లో చూసుకున్నట్లయితే టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటీగా ఉంది, ఇక్కడ ఏం లేదనమాట. ఈ ప్లేస్ హోల్డర్ని యూజ్ చేసి మనం అక్కడ ఇన్పుట్ ఫుల్ టెక్స్ట్ పెడతామంట. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఆర్ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి ఆర్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, అలా అయితే మనం పెట్టొచ్చు అనమాట. అంటే ఆ ప్లేస్ హోల్డర్ని యూజ్ చేస్తే కొంచెం అట్రాక్టివ్గా, అంటే యూజర్ కూడా ఏ ఇన్పుట్ ఇవ్వాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఇన్పుట్ ఫీల్డ్లో ప్లేస్ హోల్డర్ అని ఇస్తాను. ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు మనం ఏదైతే పెట్టాలనుకున్నామో అది పెట్టాలి. ఎంటర్. ఇప్పుడు యూజర్ నేమ్ ఇచ్చా. అలాగే ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు ఎంటర్ ఈమెయిల్ అని ఇచ్చి. సార్ మనం దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూసారా, అంటే లైట్ కలర్తో మనకి ఇక్కడ లైట్గా హోవర్ అనేది కనిపిస్తుంది. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ ఈమెయిల్ అని. ప్లేస్ హోల్డర్తో మనం ఈ విధంగా ఇన్పుట్ ఫీల్డ్లో టెక్స్ట్ కొంచెం హోవర్ ఎఫెక్ట్తో కనిపించడానికి మనం ఎంటర్ ప్లేస్ హోల్డర్స్ అనేవి యూజ్ చేస్తాం.